కష్టపడి ఇది ఏపీఎం లాగిన్ అండి. ఏపీఎం లాగిన్ లో రెండు ప్రొవిజన్స్ ఇచ్చారు. ఒకటేమో హెచ్ఎల్పి అప్రూవల్, ఒకటి ప్రొవిజన్ హెచ్ఎల్పి అప్రూవ్ చేసి ఎంసీపీ జనరేట్ చేయడానికి. పక్కన ఇంకొక ఫోల్డర్ డాక్యుమెంట్స్ అని కనపడుతుంది. అక్కడ ఏంటంటే జనరేట్ అయిన ఎంసీపీ డాక్యుమెంట్స్ ని ఈ మాడ్యూల్ లో విజిబుల్ అవుతాయి. మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు ఎస్హెచ్జి వైజ్. ఇప్పుడు హెచ్ఎల్పి అప్రూవల్ దగ్గరికి వెళ్తే చూడు హెచ్ఎల్పి డౌన్లోడ్ చేయడానికి అంటే అంటే డౌన్లోడ్ చేసేదేమో. సార్ మ్యూట్ చేసుకోండి సార్ కాల్ కొంచెము. సో ఇక్కడ వివోస్ మీకు ఎవరైతే ఆ, ఇక్కడ వివోస్ మీరు ఎవరైతే సీసీలో హెచ్ఎల్పిసి సబ్మిట్ చేసి ఉంటారో ఆ ఎస్హెచ్జిస్ రిలేటెడ్ వివోస్ మాత్రమే కనపడతాయి మీకు మీకు ఇక్కడ. అండ్ దాని రిలేటెడ్ ఎస్హెచ్జిస్ కనపడతాయి. సో ఇక్కడ సీసీలో వేసిన డీటెయిల్స్ మొత్తం కనపడతాయి. సీసీలో సబ్మిట్ చేసిన డీటెయిల్స్ మొత్తం మీకు ఇక్కడ కనపడతాయి. వాళ్ళ బయోమెట్రిక్ స్టేటస్ అండ్ ఎంత మంది ఉన్నారు అన్న డీటెయిల్స్ కనపడతాయి. మీకు కావాలి అంటే దీని మీద క్లిక్ చేస్తే యూ కెన్ వ్యూ ద డీటెయిల్స్. అంటే ఆ మెంబర్ కి దేని గురించి లోన్ వేశారు, ఎంత అమౌంట్ వేశారు, ఏ సోర్స్ ఆఫ్ ఫండ్ నుంచి వేశారు అన్న డీటెయిల్స్ మీకు మెంబర్ వైజ్ కనపడుతుంది ఇక్కడ. సో ఇవాళ ఇచ్చే వర్షన్ లో మీకు ఏపీఎం అప్రూవ్ చేసే ముందు ఈ ఎస్హెచ్జిలో ఒక ఎస్హెచ్జిని అప్రూవ్ చేస్తున్నారు అంటే ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ఎంత అమౌంట్ వేశారు, ఏ సోర్స్ ఆఫ్ ఫండ్ కింద వేశారు, ఏ నెలలో అడిగారు అన్న అబ్స్ట్రాక్ట్ మీకు అప్రూవల్ కి ముందు కనపడుతుంది. సో ఇక్కడ మీకు జస్ట్ బ్యాంక్ ఎంసీపీకి ఎంత అమౌంట్ ఉంది, అదర్ ఎంసీపీకి ఎంత అమౌంట్ ఉంది అని దాని రిలేటెడ్ గ్రాఫ్ మీకు కనపడుతుంది ఇక్కడ ఈ స్క్రీన్ లో. ఈ స్క్రీన్ కంటే ముందు మీకు ఒక స్క్రీన్ వస్తుంది కొత్త యాప్ లో. అక్కడ మెంబర్ వైజ్ మీకు క్రెడిట్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది అన్న డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది చెక్ చేసుకొని మీరు బయోమెట్రిక్ కేసు సబ్మిట్ చేయొచ్చు. సో ఇక్కడ సేమ్ ఇందాక మనం మెంబర్ కి మాట్లాడుకున్నట్లు ఏపీఎం ఆధార్ డీటెయిల్స్ కనపడతాయండి. ఏపీఎం బయోమెట్రిక్ వేసి సబ్మిట్ చేస్తే మీకు ఎంసీపీ జనరేట్ అవుతుంది. సో ఎంసీపీ మీరు ఇందాక చూపించిన ఫోల్డర్ ఏదైతే ఉందో సో ఈ డాక్యుమెంట్స్ ఫోల్డర్ లో ఈ డిస్ ఈ ఈ డాక్యుమెంట్స్ ఫోల్డర్ లో మీకు వివో కనపడుతుందండి. వివో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎవరికైతే ఎంసీపీస్ జనరేట్ అయ్యాయో వాళ్ళ డీటెయిల్స్ కనపడతాయి. ఎస్హెచ్జి డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ వరుసగా ఎస్హెచ్జి డీటెయిల్స్ కనపడతాయి మీకు. దాని రిలేటెడ్ డాక్యుమెంట్స్ జనరేట్ అయిన డాక్యుమెంట్స్ విజిబిలిటీ వస్తుంది. మీరు వ్యూ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ వివో కింద ఉన్న ఈ ఎస్హెచ్జికి ఎంసీపీ జనరేట్ అయింది. మీరు వ్యూ క్లిక్ చేస్తే డాక్యుమెంట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. డౌన్లోడ్ చేస్తే మీకు ఎంసీపీ డాక్యుమెంట్ మీ సిస్టమ్ కి డౌన్లోడ్ అవుతుంది. సో ఈ ఎంసీపీలో ఏంటంటే బ్యాంకర్ ఎంసీపీ, అదర్ సోర్స్ ఆఫ్ ఫండ్స్ నుంచి కావాల్సిన ఎంసీపీ రెండు ఈ డాక్యుమెంట్ లో కనబడతాయి. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే మనకి ఏమంటారు, ఎడిట్ ఆప్షన్ లేదు, రిజెక్షన్ అంటే రిజెక్ట్ చేయడానికి లేదు, బ్యాక్ వెళ్ళడానికి లేదు, అలాంటి ప్రొవిజన్ లేదు అంటున్నారు. మనం ఎడిట్ ఆప్షన్ తెలుసుకోలేదు. ఏదర్ అప్రూవ్డ్ ఆర్ రిజెక్టెడ్. రిజెక్టెడ్ అంటే మన బ్యాక్ వచ్చి రిజెక్ట్ ఎందుకు అయింది అనేది మన ఎక్సెల్తో సో ఏపీఎం ఫంక్షనాలిటీ ఇదండి. సో ఏపీఎం అప్రూవ్ చేసిన తర్వాత ఎంసీపీ జనరేట్ అవుతుంది. అది బ్యాంకర్ లాగిన్ కి మూవ్ అవుతుంది. ఏపీఎం అప్రూవల్ కి బ్యాంకర్ లాగిన్ కి ఒక 5-10 మినిట్స్ గ్యాప్ ఉంటుందండి. ఇమీడియట్ గా ఓపెన్ చేస్తే జరగదు. మీకు డాక్యుమెంట్ అనేది బ్యాక్ ఎండ్ లో జనరేట్ అయ్యి సేవ్ అవ్వాలి కాబట్టి. మీకు బ్యాంకర్ లాగిన్ కూడా నేను చూపిస్తాను.